హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రిపోర్ట్స్ అండ్ డేటా సెక్షన్లో చూద్దాం. రిపోర్ట్స్ అండ్ డేటా మీద క్లిక్ చేసినట్టయితే మనకి మొత్తం ఇందులో రిపోర్ట్స్ అండ్ డేటాలో మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో పేజ్ ట్రాఫిక్, పేజ్ మొబైల్ ఫ్రెండ్లీనెస్, ఇండెక్స్ ఎక్స్ప్లోరర్, సెర్చ్ కీవర్డ్స్, ఎస్ఈఓ రిపోర్ట్స్, ఇన్బోర్డ్ లింక్స్, ప్రోల్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. సో ఇక్కడ కనపడేది ఏంటంటే చేంజెస్ ఫ్రమ్ లాస్ట్ 30 days, అలాగే బింగ్ నుంచి, అలాగే యాహూ నుంచి. యాహూకి బింగ్కి ఒకటే వెబ్ మాస్టర్ టూల్, బింగ్ వెబ్ మాస్టర్ కాబట్టి మనకి యాహూ నుంచి టోటల్గా ఎన్ని క్లిక్స్ వచ్చినాయి అంటే నాకు ఒకటే క్లిక్ వచ్చిందని చూపిస్తుంది. సో ఈ సైటు అంత పర్ఫెక్ట్ సైట్ కాదు కాబట్టి మనకి క్లియర్గా లేదు. విఎల్ఆర్ సరే, ఇక్కడ పేజ్ ట్రాఫిక్కి వెళ్తున్నాను. పేజ్ ట్రాఫిక్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి రైట్ ఇక్కడ లాస్ట్ 30 days నుంచి బింగ్ యాహూ ఫర్ సి ఇండెక్స్ ఎక్స్ప్లోరర్ ఫర్ మోర్ డీటెయిల్స్ అన్నాడు. ఇండెక్స్ ఎక్స్ప్లోరర్ కూడా ఓపెన్ చేద్దాము. సో ఇక్కడ యావరేజ్ సెర్చ్ అపియరెన్స్ పొజిషన్, యావరేజ్ క్లిక్ పొజిషన్, క్లిక్ త్రూ రేటు, అపియర్డ్ అండ్ సెర్చ్, క్లిక్స్ ఫ్రమ్ సెర్చ్. సో ఈ విధంగా మనకి ఈ పేజెస్కి ఎంతెంత ట్రాఫిక్ వచ్చింది, అసలు ఎక్కడెక్కడ అపియర్ అయింది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇది యాక్చువల్గా 70 అపియరెన్స్ వచ్చి 71% అంటున్నాడు కదా. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి రైట్ వ్యూ సెర్చ్ కీవర్డ్స్ అనే కనబడుతుంది కదా. ఏ కీవర్డ్స్తో సెర్చ్ కొట్టినప్పుడు మన సైట్ కనపడుతుంది. ఇక్కడ ఎస్ఈఓ తెలుగు ట్యూటోరియల్, ఎస్ఈఓ ట్రైనింగ్ కోర్స్ ఇన్ తెలుగు, గూగుల్ ప్లస్ కీవర్డ్ పొజిషన్ చెక్కరు. సో ఈ కీవర్డ్స్ తోటి బింగ్లో సెర్చ్ కొట్టినప్పుడు మన సైట్ అనేది కనపడిందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సో ఈ పేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేజ్ ఉంది. ఈ పేజ్కి ఏమేమి సెర్చ్ కీవర్డ్స్ వచ్చినాయి. సో ఈ కీవర్డ్స్ తోటి గూగుల్లో సెర్చ్ కొట్టినప్పుడు మన సైట్ అనేది డిస్ప్లే అయిందని చూపిస్తున్నాడు. ఈ విధంగా మనం మన పేజెస్లో ఏ కీవర్డ్స్ తోటి సెర్చ్ కొట్టారు, దేని నుంచి మనకి క్లిక్స్ వచ్చినాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత పేజ్ మొబైల్ ఫ్రెండ్లీనెస్, ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కనబడుతుంది. సో మీరు మీ ర్యాంకింగ్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీకు ఎక్కువ క్లిక్స్ పడుతూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఎక్కువగా అవుట్బోర్డ్ లింక్స్ని, ఇన్బోర్డ్ లింక్స్ని క్రియేట్ చేసుకోవాలి. తర్వాత పేజ్ మొబైల్ ఫ్రెండ్లీనెస్ అని చెప్పి కనబడుతుంది. సో మన పేజెస్లో ఏమైనా మొబైల్ తరపున ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే ఆ ఇష్యూస్ని మనకు చూపిస్తుంది. ఇక్కడ మీ సైట్లో ఉన్న పేజెస్ ఓన్లీ, నా సైట్లో ఇవే పేజెస్ ఉన్నాయి, పోస్టులు చాలా ఉన్నాయి కానీ పేజెస్ని మాత్రమే తీసుకుంటుంది ఇది పేజెస్ కింద. ఈ పేజెస్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొబైల్ ఫ్రెండ్లీనెస్, ఈ టెస్ట్ అన్నీ కూడా పాస్ అయినాయి. సో ఓన్లీ మొబైల్ ఫ్రెండ్లీ పేజెస్, ఓన్లీ మొబైల్ అన్ఫ్రెండ్లీ పేజెస్ మనకి ఏమైనా ఉన్నాయని చూద్దాం. లేవు. సో ఓన్లీ మొబైల్ ఫ్రెండ్లీ పేజెస్ వచ్చేసి మనకి మన సైట్లో ఈ పేజెస్ ఉన్నాయని చెప్పి చెప్తుంది. సో కావాలంటే మీరు అనలైజ్ మీద క్లిక్ చేసుకుని అనలైజ్ చేసుకున్నట్టయితే మీరు మీ సైట్ని చూసుకోవచ్చు. అనలైజ్, సో మీరు ఏ పేజ్కి అయితే అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ యూఆర్ఎల్ తీసుకొచ్చుకొని మీరు ఇక్కడ అనలైజ్ చేసుకోండి. ఇక్కడ చేసినట్టయితే మీకు మొబైల్ ఫ్రెండ్లీలో మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నట్టయితే ఆ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇండెక్స్ ఎక్స్ప్లోరర్ అని కనపడుతుంది కదా. ఇండెక్స్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంటో చూద్దాం. ఇండెక్స్ ఎక్స్ప్లోరర్ అంటే మన దాంట్లో 301 రీడైరెక్ట్స్ ఏమున్నాయి, 404 ఎర్రర్స్, మాల్వేర్ ఇన్ఫెక్టెడ్, ఎక్స్క్లూడెడ్ బై రోబోట్స్, రీసెట్ ఫిల్టర్, షో కస్టమ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే షో కస్టమ్ ఆప్షన్స్ అని కూడా కనపడుతుంది. మీరు ఏ డేట్ రేంజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దాంట్లో 301 రీడైరెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నా దాంట్లో 301 రీడైరెక్ట్స్ 5 ఉన్నాయి. ఇక్కడ 2016 అనే ఫోల్డర్లో చూసుకున్నట్టయితే 301 రీడైరెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఇన్బోర్డ్ లింక్స్ 847, అపియర్డ్ అండ్ సెర్చ్ 3. సో ఈ విధంగా మీ దాంట్లో ఏవైతే 404 ఎర్రర్స్ ఉన్నాయో, మాల్వేర్ ఎఫెక్టెడ్ కౌంట్ ఏమైనా ఉన్నాయి, ఎక్స్క్లూడెడ్ బై రోబోట్స్ కొన్ని పేజెస్ని రీడ్ చేయలేదు, సెర్చ్ ఈ పేజెస్ని ఈ 2 ఫోల్డర్స్ని రీడ్ చేయదు మనం బ్లాగర్తో క్రియేట్ చేసిన సైట్. సో ఈ విధంగా మీరు అన్నీ కూడా రీసెట్ ఫిల్టర్స్ కావాలంటే రీసెట్ ఫిల్టర్స్ కొట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీ సైటులో ఏమన్నా 301 ఎర్రర్స్, 404 ఎర్రర్స్ ఏమైనా ఉంటే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. 404 అంటే నాట్ ఫౌండ్ ఎర్రర్స్. సో ఇక్కడ చూడండి పేజ్లో
పేజెస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఏఎస్పి నాట్ ఎంబీసీ ట్రైనింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అనేది ఉంది. ఇది 404 ఎర్రర్. ఓకే, నాట్ ఫౌండ్ ఎర్రర్. ఈ పేజ్ అనేది మన సైట్లో లేదు అంట. రైట్, మీరు ఒకవేళ సేమ్ పేజ్ని క్రియేట్ చేసుకున్నట్టయితే సేమ్ పేజ్ని క్రియేట్ చేసుకుని మీరు ఇంకోసారి రీక్రోల్ చేసుకోండి. యాక్చువల్గా నా సైట్లో అయితే ఆ పేజ్ని రిమూవ్ చేశాను నేను. సో మీ దాంట్లో కూడా అన్వాంటెడ్గా ఏమన్నా పేజెస్ రిమూవ్ అయినా అవైనా సరే క్రోల్ 404 ఎర్రర్స్లో మీకు కనపడుతూ ఉంటుంది. ఇలా మాల్వేర్ ఇన్ఫెక్టెడ్, ఎక్స్క్లూడెడ్ బై రోబోట్స్, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే సెర్చ్ కీవర్డ్స్. సెర్చ్ కీవర్డ్స్ అంటే ఏంటి? ఓకే, నెక్స్ట్ వీడియోలో సెర్చ్ కీవర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.